ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు చదువుకుందాం, ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. కావున యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. కావున అంటే గత వారంలో మనం నేర్చుకున్నాం. వారు పగిలిపోయిన కొండను కుమ్మరి తిరిగి ఆ మట్టిని తీసుకుని మళ్ళీ తనకి ఇష్టమైన రీతిగా కుండను తయారు చేసుకుంటాడు. అలాగా ఇశ్రాయేలును కూడా దేవుడు తను చేసుకునే అధికారం ఉందని చెప్తున్నాడు. ఎంత చెప్పినప్పటికీ కూడా, ఎంత హెచ్చరించినప్పటికీ కూడా ప్రవక్త ద్వారా వారు విననొల్లని వారుగా ఉంటున్నారు. అయితే ఇక్కడ మరొక రీతిగా దేవుడు హెచ్చరిస్తున్నాడు వాళ్ళని. 13వ వచనంలో మనం చూసాం. కావున యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, అన్ని జనులను అడిగి తెలుసుకునడి, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినేనా? ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము చేసి ఉన్నది. ఇక్కడ ఇశ్రాయేలుని దేవుడు కన్యకతో పోలుస్తున్నాడు. కన్యక అంటే పవిత్రురాలు అని అర్థం. దయచేసి చూడండి, 2వ కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం త్వరగా చదవండి. కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూశారండి, అపోస్తలుడు పౌలు కొరింథీయులకి ఈ విధంగా చెప్తున్నాడు. క్రీస్తు యేసునందున్న సరళత నుంచి తొలగిపోతారు. ఎందుకంటే సాతానుడు మోసగిస్తూ ఉంటాడు. విశ్వాసులైన వారిని తప్పుడు బోధల్లోకి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆనాడు హవ్వని ఏ రీతిగా మోసగించాడో, తన భర్తకి కట్టుబడి ఉండాలి, తన దేవుడికి, తండ్రి అయిన దేవుడికి కట్టుబడి ఉండాలి ఆమె. అయితే 3వ వ్యక్తి స్వరం విని అతను చెప్పినట్టుగా చేసింది. అంటే సాతానుడు చెప్పినట్టుగా చేసి దేవుడి నుంచి వేరైపోవాల్సి వచ్చింది. ఆదాము కూడా తిని ఇద్దరు కూడా దేవుని నుంచి వేరైపోయారు. దేవుని సన్నిధి నుంచి త్రోలివేయబడ్డారు. ఇంకో మాటలో చెప్పాలంటే కఠినంగా నెట్టివేయబడ్డారు. అయితే దేవుడు కరుణా సంపన్నుడు కనుక వారి జంతువును వధించి వారి పాపాన్ని పరిహరించి వాటి చర్మాన్ని తీసి వారి దిగంబరత్వాన్ని కప్పాడు. అపరాధ మనస్సాక్షి కూడా వారికి వచ్చేసింది అన్నమాట. కాబట్టి మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉండగా, పాపంలో ఉండగా, ఆదాము ద్వారా సంక్రమించిన పాపంలో మనం కూడా పాలువారమే ఉండగా, మనం కూడా పాపం శిక్ష, మరణం, తర్వాత ఆత్మకి నరకం, తీర్పు జరగవలసి ఉంటుండగా క్రీస్తు తానే మన శిక్ష అంతా సిలువలో భరించి రక్తము కార్చి మరణాన్ని జయించి మన పాపాన్ని పరిహారం చేశాడు. యేసు ప్రభు లోకం పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల ఆదాము నుంచి వధింపబడిన పాప పరిహారం కొరకు గొర్రెపిల్లలో యేసుక్రీస్తు ప్రభులో నెరవేరినాయి అన్నమాట. అవన్నీ ఛాయగా సూచనగా సమర్పించారు. గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తము పాపాన్ని పరిహరించలేదు, తొలగించలేదు, కానీ సూచనగా అవి చేయబడ్డాయి. అవన్నీ క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. అందుకనే యోహాను ఏమంటాడంటే, ఇదిగో లోక పాపములను కాదు, ఇది లోక పాపమును మోసుకుని పో దేవుని గురు. కాబట్టి ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణం ఎలాగొచ్చిందో, ఆ మనుషుల్లో పుట్టిన వాళ్ళంతా పుట్టుకతోనే పాపులు కనుక మరణం అందరికీ, పాప మరణాలు సంప్రాప్తమైనవి కదా, అందరి మీదకి వచ్చింది అన్నమాట. అయితే దీని అంతటి మన మీదకి వచ్చిన దాన్ని, పాప శాప మరణాలని తన మీద వేసుకున్నాడు కదా. పాపం మెరుగిన ఆయన యేసు ప్రభు పాపముగా చెప్పింటాడు. మన పాపం అంతా తన మీద వేసుకున్నాడు కాబట్టి కత్తి ఆయన మీద పడింది, మరణం ఆయన మీద పడింది. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు తన పవిత్ర రక్తాన్ని, అమూల్య రక్తాన్ని కార్చి మానవాడి పాపాన్ని, ఆదాములో పుట్టిన నరజాతి యావత్తు
జనుల పాపాన్ని పరిహరించాడు. అయితే పాపం అందరికీ నమ్మినా నమ్మకపోయినా అందరికీ సంక్రమించింది మొదటి ఆదాములో. కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభులో పాప క్షమాపణ, ఆత్మరక్షణ, నీతిమంతులుగా తీర్చబడటం నమ్మితేనే వస్తుంది. ఎందుకంటే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి. విశ్వాసము ఉండకూడదు. అయితే పాపం రావాలంటే దానికి విశ్వాసం అక్కర్లేదు. నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు అదేమొచ్చేసింది వచ్చేది. దాన్ని పోగొట్టుకోవాలంటే ఇప్పుడు ఏం కావాలి? యేసుక్రీస్తు ప్రభులోనే పోయిందని నువ్వు నమ్మాలి. సో యేసు ప్రభు అందుకనే సత్యవంతుడు. వాక్య ప్రకారం, పాత నిబంధన ప్రకారం, లేఖనాల ప్రకారం వచ్చాడు. లేఖనాల ప్రకారం పాపాన్ని పరిహారం చేశాడు. అలాగే ఆదాము ద్వారా సంక్రమించిన పాప శాపాలన్నిటి నుంచి విడిపించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. సెలువులో అమూల్య రక్తాన్ని కార్చాడు, మరణాన్ని జయించాడు. ఒక పక్క సాతాన్ని ఓడించాడు, తర్వాత రెండో పక్క మన పాపాన్ని పరిహరించాడు. విశ్వసించిన వారందరినీ వారి పాపాన్ని క్షమించి, శాపాన్ని నుంచి విడిపించి, తీర్పు నుంచి విడిపించి, ఆత్మరక్షణ ఇచ్చి, సాతాన్ అధికారం నుంచి విడిపించి తన అధికారంలోనికి, తన రాజ్యంలోనికి చేర్చాడు. తనకి యాజకులుగా మనల్ని చేసుకున్నాడు. ఈ ప్రాథమిక సూత్రాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు బోధించేటప్పుడు కూడా వీటిని బేస్ చేసుకుని మన విశ్వాసంతో మాట్లాడుతూ రావాలి. సో అలాగా ఇప్పుడు ఇక్కడ పౌలు అనే మాట ఏంటంటే, ఒకే పురుషుడికి ఏం చేశాను నేను? ప్రధానం. ఎవరికి ప్రదానం చేశాడు? ఇది ఆత్మ సంబంధమైన వివాహ బంధం. ఎవరితో? యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఎందుకు? శాశ్వత కాలంలో తనకి భారీగా ఉండాలని. అంటే సంఘం అంటే అర్థం ఏంటి? ఒక్క వ్యక్తి కాదు, ఇది సార్వత్రిక సంఘంలో యేసు రక్తం చేత కడగబడిన వారందరూ కూడా ఎవరింది? యేసుక్రీస్తు ప్రభు వరించబోయే వధువు సంఘం. ఇంకా వధువు పెళ్ళి ఇంకా కాలేదు, ప్రదానం చేయబడింది. యేసు రక్తం చేత కడగబడిన మనం ఎత్తబడాలి. పెళ్ళి కావాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు రెండవ రాకడలో మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఏమవుతారు? మృతుల్లో నుండి చనిపోయిన వారు ఆల్రెడీ ఆత్మలను వెంట పెట్టుకుని వస్తాడు. వారు మృతుల్లో నుండి లేచి వెళ్తారు. వారి వెంట సజీవులమైన మనం, ఒకవేళ మనం కూడా చచ్చిపోకుండా ఉంటే, రేపు మాపో ఈ రాత్రి ఎప్పుడు వస్తే ఈ క్షయమైన శరీరం మార్పు పొంది క్షణమాత్రంలో ఆత్మ అక్షయమైన దేహాన్ని ధరించి వారి వెంట, ముందు వాళ్ళు సీనియర్స్ కదా, మనకంటే చనిపోయిన వాళ్ళు సీనియర్స్, వాళ్ళు వెంట జూనియర్స్ మనం వెళ్తాం. ఇద్దరిని ఏకం చేస్తాడు. పరలోకమందున్న దేవదూతలు కానీ అన్నిటిని వెంట పెట్టుకుని వస్తారు. మధ్యాకాశంలో అట్లా కలిసిపోతాం. అదే ఎఫ్ఎస్సి 1:10 కూడా ఉంటుంది. పరలోకమందున్న వాటిని, భూలోకమందున్న వాటిని ఏం చేశాడు? ఏకం చేశాడు. సో అలాగా మనం భారీగా సిద్ధపడాలి, ఎదుర్కోవాలి. ఇప్పుడు ఎస్తేరు రాణి కూడా ఉన్నప్పుడు ఆమె కూడా కన్యకల్లో ఆమె కూడా ఏర్పాటు చేయబడింది. ఇంకో మాటలో చెప్పాలంటే అర్హత పొందింది రాజు దగ్గరికి వెళ్ళటానికి. రాజు ఎవరిని మెచ్చుకుంటాడో, ఎవరి యందు ఆనందిస్తాడో ఆ కన్యకను రాణిగా చేసేవారు అన్నమాట. సో ఎంతోమంది కన్యకలు వచ్చారు కానీ ఎస్తేరు రాణి అయినా ఎన్నుకున్నాడు అన్నమాట. అయితే రాజు మెచ్చే వరకు కూడా తన అందాన్ని కానీ తన ప్రవర్తన కానీ అంత జాగ్రత్తగా కూడా కాపాడుకుందన్నమాట. ఎవరి దగ్గర? హేగే దగ్గర ఉండి నపుంసకుడికి కాపలా ఇచ్చారు. అదే నపుంసకుడు అంటే ఇక అతని అపవిత్రపరచలేడు కదా అని ఆ విధంగా ఆయన ఆధీనంలో పెట్టారు. ఆ దినం వచ్చింది, అందరూ ఫెయిల్ అయ్యారు. ఎవరు పాస్ అయ్యారు? అదే మనం కూడా యేసు ప్రభువుని నమ్మాము. ఏం చేయాలి ఇప్పుడు? మధ్యలో సాతాను యొక్క మోసాల నుంచి విడుదల పొందాలి. జాగ్రత్తగా ఉండాలి. మన శరీరం మనం మోసం చేస్తుంది. వాక్యాన్ని వినకపోతే, సరిగా అర్థం చేసుకో, సహవాసం సరిగా లేకపోతే బలహీనం అవుతుంది. అవసహవాసం కూడా సరిగా లేదు. ఎవరితో? తన సొంత భర్తతో లేదు. అందుకని ఏమైంది? అన్ని విధాలు చెడిపోయింది. సో అట్లా తర్వాత భర్త కూడా తీసుకున్నాడు. తాను కూడా తన పాపంలో
పాలుభాగస్తుడయ్యాడు. ఎవరి పాపంలో? అట్లా మన పాపంలో యేసు ప్రభు పాలుభాగస్తుడయ్యాడు. ఎందుకు? తన రాజ్యంలో మనకి పాలు పంపులు ఇవ్వాలని, తనలో పాలుభాగస్తులుగా చేసుకోవటానికి. ఇట్లా ఇవన్నీ సో మర్మమైన విషయాలు అన్నమాట. సో ఈ విషయాలు మనం తెలుసుకుని ఇక కృతజ్ఞత కలిగి ఎప్పుడు కూడా మెలకువగా ఉండేది మనం నేర్చుకోవాలి. సో అలాగా ఇశ్రాయేలు కన్యక అంటే ఐగుప్తు నుంచి వారిని విడిపించాడు, వారిని స్వతంత్రులుగా చేశాడు, పరిశుద్ధ జనంగా చేశాడు, ప్రతిష్ఠిత జనంగా చేశాడు, దేవునికి యాజక రూపకంగా చేశారు, దేవుని వాక్యాన్ని లేకపోతే ధర్మశాస్త్రాన్ని వారికి మాత్రమే ఇచ్చాడు. ఈ వాక్యం కలిగిన వారు మీకంటే జ్ఞానవంతులు, తెలివైన వారు ఇంకొకరు భూమి మీద లేరు. మిగిలిన ఏదన్నా చదువుకుని ఏ దేవుణ్ణన్నా మొక్కుకుంటే ఇలాంటి గ్రంథం కాదు. సో బైబిల్ అన్ని గ్రంథాల కంటే ఏ గ్రంథం అండి? ఇదే సత్య గ్రంథం. అర్థమైందంటే ఇది దేవుడు ఎవరు, దేవుడు ఎలా సృష్టించాడు, మానవుడు ఎవరు, మానవుని ఎందుకు సృష్టించాడు, తర్వాత ఆయన ఎలా తప్పాడు, ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి. కేవలం ఉంటే లిటరల్గా మనం ఏదో చదువుకుని వెళ్ళిపోవటం కాదు, కానీ నిజంగా మనం నమ్మినప్పుడు దేవుని కార్యం జరిగిందా లేదా, మనలో దేవుని ప్రభావం మనలో కలిగిందా లేదా, ఆత్మశక్తి వచ్చిందా లేదా. ఎప్పుడైతే సహవాసం సరిగా ఉండదో వాళ్ళు బలహీనలు అవుతారు. అందుకనే భక్తి గలవారు వేరు, పైకి భక్తి గలవారు వేరు, ఆంతర్య భక్తి కలిగిన వారు వేరు, పైకి భక్తి గలవారు ఎవరు? క్రైస్తవులు. నేను క్రైస్తవుల కుటుంబంలో పుట్టాను, క్రైస్తవ మతంలో ఉన్నానని చెప్తారు. వారి శక్తి ఉండదు, వారి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, వారి ఇష్టం వచ్చినట్టు వెళ్తారు. వాక్యం చదవరు, వాక్యం వినరు. సో ఈ చదివేవారు వినువారు ధన్యులా, చదవని వారు ధన్యులా. అందరూ కూడా నేర్చుకునేది కావాలి. ఓకేనండి. కాబట్టి ఇక్కడ మనం దీనులమా గర్విష్ఠులం అనేది కూడా తెలిసిపోతుంది అన్నమాట. వాక్యం వినే దగ్గర, వాక్యం ఇంటి దగ్గర చదివే దగ్గర, సంఘంతో సహవాసం కలిగి ఉండే దగ్గర ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. ఎవరు గర్విష్ఠులు, ఎవరు అలక్ష్యంగా ఉంటున్నారు, ఎవరు ఆత్మీయ సామర్థ్యంగా ఉంటున్నారు, దూరంగా ఉండేవారు. అప్పుడప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి, అనారోగ్య కారణాలు, ఇంకో కొన్ని ఇంపార్టెంట్ పరిస్థితులు ఉన్నప్పుడు అది వేరే సంగతి. ఓకే అండి. అప్పుడు కూడా ఏం చేస్తారంటే సంఘానికి ఇన్ఫార్మ్ చేస్తారు, చేసి అయ్యా ఈ పరిస్థితులు ఉన్నాయి ప్రార్థన చేయండి అని అడుగుతారు. సంఘంలో దేని కొరకు? అది ఒకరి భారాలు ఒకరు భరించడం కదా, అట్లా భరించాలి. అట్లా చెప్పినప్పుడు సంఘంతో కలిసి చేయాలి. కనుక ఈ విధంగా మనం కొనసాగాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇట్టి క్రియలు జరుగుట అన్యజనుల్లో అయినా కూడా నీవు కన్యక, ఇశ్రాయేలు నీవు కన్యక. అయితే నీవు నీ దేవుడు నిన్ను సృష్టించిన దేవుడికి యెహోవాకి నీవు భార్యగా ఉన్నావు. ఆయన నిన్ను విమోచించాడు. దేని కొరకు? తనకు భార్యగా అంటే ఆత్మీయంగా ఉండాలని. ఓకే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. యెషయా 54లో ఉంటుంది, తర్వాత చూడండి, పర్వాలేదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, కాబట్టి నిన్ను విమోచించిన వాడు నీకు భర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తే విమోచిస్తాడు, కానీ సృష్టికర్త కానివాడు ఎందుకు విమోచిస్తాడండి? అట్లా మనం తిరిగి యేసుక్రీస్తు ప్రభువే సృష్టించిన వాడు రక్షించడానికి వచ్చాడు. ఆది యందు దేవుడుండెను, వాక్యమై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చింది. ఆయన లోకములోనికి వచ్చను, లోకం ఆయన మూలంగా కలిగను, అయితే లోకం ఆయనను. ఇవన్నీ యోహాను సువార్తలో 1వ అధ్యాయంలోనే ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇశ్రాయేలు కూడా అందుకనే కన్యక అంటే అర్థం ఏంటంటే పవిత్రురాలు అని అర్థం. అంటే యెహోవానుగా తమ దేవుణ్ణి, తమ విమోచకుడిని తప్ప వేరొక దేవతను కానీ వేరొక ఆచారాన్ని కానీ అన్ని జనుల ఆచారాలను పాటించింది. అన్ని జనులతో పాపపు సంబంధాలు, అపవిత్ర సంబంధాలు పెట్టుకోనది.
ఇప్పటికి కూడా వాడిని ఏమంటున్నాడండి? కన్యక అంటున్నాడు. వాళ్ళు ఏమన్నా మారుతున్నారా? ఇప్పుడు చూడండి, లోకంలో అపవిత్రమైన స్త్రీలు ఉంటారు, పురుషులు కూడా ఉంటారు. పురుషులు ఇద్దరు ఉంటారు, స్త్రీ కానీ పురుషులు కానీ. ఎవరిని అంటారండి? వ్యభిచారులని ఎవరిని అంటారు? వివాహం కానీ వివాహేతర సంబంధాలు కలిగి ఉంటే ఏమంటాం? అది స్త్రీలు ఉంటారు. వాళ్ళని కన్యకలని అంటారు, అని కన్యుడని ఎలా అంటారు? అయితే యేసు ప్రభులో అన్నీ క్షమించి కడిగి పవిత్రించి మనల్ని ఏం చేశాడు? తాను వరించబోయే కన్యక. ఆయనకే, ప్రభుకే నమ్మకంగా ఉండాలి ఈ లోకంలో. అందుకనే భర్తని భార్యను పెట్టాడు. నీ భార్యకి నువ్వు నమ్మకంగా ఉండాలి అంటే వేరే వారిని వల్లకూడదు, వేరే వారిని ఆలోచించకూడదు, వేరే వారిని చూడకూడదు. మూడోది, భార్య బద్దులై ఉండాలి. అక్కడ గ్రహింపు లేక చాలామంది భార్యలు ఆ విధంగా చేయట్లేదు, కొంతమంది భర్తలు చేయట్లేదు. ఈ తారతమ్యాలు ఉంటుంది. వాక్యం ఎలా ఉంది అని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఆ విధంగా ఇశ్రాయేలు కూడా అట్లే చేస్తుంది. సాక్షాత్తు దేవుడే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా అనేక మంది ప్రవక్తలు వాళ్ళ ద్వారా చెప్తే తరతరాలకి ఎవరు ఎక్కడైనా మారుతున్నారా? మనం కూడా జాగ్రత్తగా ఉండి ఆ విధంగా ఉండాలి. అందుకని అందరూ వాక్యం వినాలి, విని నేర్చుకునేది చాలా ప్రాముఖ్యం. ఇంకోటి కూడా కొరింథీ సంఘంలో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? 13వ వచనంలో, అన్ని జనులను అడిగి తెలుసుకున్నది, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా అన్ని జనులు అడిగిండే. మీకంటే బెటర్ వాళ్ళు, కొన్ని నైతిక విలువలు వాళ్ళకి ఉన్నాయి. కొరింథీ సంఘంలో కూడా చూడండి, 1 కొరింథీ 5:1, 1 కొరింథీ 5:1, మీలో జాగ్రత్త ఉందని ఏముందండి? రోమర్ ఉంది, వదంతి వచ్చింది, నాకు తెలిసింది. చూసారండి, స్టెప్ మదర్ని ఉంచుకున్నాడంట కొడుకు. తండ్రి చేసింది తప్పే కదా. అసలు భార్య కాకుండా ఇంకో పెళ్లి చేసుకోవాలి. దావీదు కూడా అట్లా చేశారు. దావీదు కూడా పిల్లలు తన తల్లిని పాడు చేశారు. స్టెప్ మదర్స్ని, కాంకుపెన్స్ కానివ్వండి, ఇంకేమన్నా కానీ. ఇట్లా ఇశ్రాయేల్లో వస్తుంది. ఎందుకంటే అన్ని జనుల కంటే కూడా కొన్నిసార్లు మనం బలహీనమైనప్పుడు ఈ సంఘంలోనే ఎక్కువ అపవిత్రత ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడు పౌలు వెళ్ళి అటువంటి పరిస్థితులు ఏం చేస్తున్నాడండి? చక్కగా చేస్తున్నాడు. ఇంకెవరికి చెప్పే ధైర్యం లేదు అక్కడ. చెప్పను ఎవరికి లేదు. ఎవరు చెప్తున్నారు? నేను ఉన్నట్టు చెప్తాను అంతే. ఏది ఉంటే అది తీసేయాలి, లేకపోతే ఏమవుతుంది? సంఘం అపవిత్రంగా ఉంది. ఒకరిని బట్టి ఒకరు ఏం చేస్తారు? అక్రమం విస్తరించుతారా? చల్లారు, ఐక్యత ఉండదు. సాతాను ఉంటాడు వారి మధ్యలో, ప్రభు ఉండడు. అందుకనే వారికి వెంటనే రొట్టె సంస్కారాన్ని అక్కడ స్థాపించాడు. 11వ అధ్యాయం 1 కొరింథీ. ఎప్పటికప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఇవన్నీ చేసేది. ఓకే, ఇట్టిది ఎవరిలో లేదు. చూడండి, మనం క్రీస్తులోకి వచ్చిన మనం అన్ని జనులకు సంబంధించి వాళ్ళలో కూడా లేనిది మనలో ఏమన్నా ఉందా, లేకపోతే వారిలో ఉన్నది మనలో ఏమన్నా ఉందా చూసుకోవాలి. క్రీస్తులో ఉన్నది మనలో ఉండాలి కానీ కదా, వేరే సైతాన్లో ఉన్నది కానీ లోకం వ్యవస్థల్లో ఉన్నది కానీ మనలో పరీక్షించుకుందాం. తర్వాత ఘోరమైన కార్యం చేసి ఉన్నది. లెబనోను మానున అయితే నా ప్రజలు నన్ను మర్చి ఉన్నారు, మాయకు ధూపం వేయుచున్నారు, మెరక చేయబడని దారిలో తాము నడవవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమను తాము దొడ్డిల్ల చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలారా, మీకంటే లెబనోను పొలంలోని బండ మీద హిమముండుట. లెబనోను పొలంలో ఉన్న బండ మీద ఎప్పుడు కూడా ఏముంటుందంట? ఎంతో నమ్మకంగా ఉంటుంది. హిమము ఆ బండ మీదే ఉంటుంది. తర్వాత దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక. ఇప్పుడు దేవుడు గాలి వీచమని గాలిని సృష్టించాడు మనందరికీ. ఆపేస్తే ఒక్క నిమిషం
తల్లడి వెళ్ళిపోతాం కదా కదా. అది ఎక్కడైనా ఆగిపోయిందా? కానీ ఏమాగిపోతుంది? ఏమీ ఆగట్లేదు, నీళ్ళు ఆగట్లేదు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే తమ దేవుడిని అంటిపెట్టుకుని ఉండట్లేదు, తమ దేవుడికి నమ్మకంగా ఉండట్లేదు, తమ దేవుని యొక్క వాక్యపు హెచ్చరికలను పట్టించుకోవట్లేదు, తన బిడ్డలతో సహవాసం కలిగి ఉండట్లేదు, తన సేవకుడు ఎంత ఇర్మియా చెప్పే మాటలను పట్టించుకోవట్లేదు, పైగా ఆయన్ని నిందిస్తున్నారు, ఆయన దూషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అట్లా దీన్ని పోల్చి చూపించాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దేనికి వేస్తున్నారంట? మాయకు ధూపం వేస్తున్నారు, మెరక చేయబడిన దారిలో తాము నడవాలని. చూశారండి, యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఎందుకండి? ఇప్పుడు మనం కూడా అటువంటి ప్రవర్తనే కలిగి ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము దయచేసి చూడండి. గరుకు వాటిని నాలుగో వచనం, 40వ అధ్యాయం 4వ వచనం. దయచేసి ప్రతి లోయను ఎత్తు చేయవలను, అణచవలను, చక్కగాను ఉండవలను. చాలండి. ఇక్కడ చూడండి, అంటే ఈ పర్వతాల గురించి చెప్తున్నాడా? మనుషుల గురించి చెప్తున్నాడు. అంటే గర్వించేవారు హెచ్చించుకునే వారిని తగ్గించాలంటే మనమంతా కూడా మనల్ని యేసుప్రభుని అంగీకరించాక ఏమవ్వాలి? మనం దీనిలో కావాలి, విధేయత చూపించాలి. ఓకే, అది. రెండవది ఏముంది? ప్రతి లోయను ఏం చేయాలంటే మరి కపట దీనత్వం ఉంటుంది. కొంతమందికి లోపల ఉండదు కానీ ఊరికి మాటల్లో మాత్రం ఉంటుంది. అట్లా ఉండకూడదు. యూదా ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తు ప్రభు నాకు సంగతి నా హృదయం తెలియదు అనుకుంటాడు, కానీ యేసు ప్రభుకి అన్నీ తెలుసు. ముందుగానే చెప్పాడు, ఈయన ఏం చేస్తాడు, నన్ను ఎవరు అప్పగిస్తారు, నన్ను ఎవరు అప్పగిస్తారు, నాకు అన్నీ తెలుసు. అందుకనే మనం అటువంటి కృత్రిమమైన దీనత్వం కాదు, కానీ నిజంగా ఉండాలి. సమభూమి ద్వారా పర్వతం గర్వం ఉండకూడదు, తర్వాత లేని దీనత్వం ఉండకూడదు. ఓకే, కాబట్టి దీనత్వం. తర్వాత వంకర వేంచే. మనమంతా వంకరోళ్ళమా టెంకరోళ్ళమా? అదే ఏమంటాడు ప్రసంగం? ఏమంటాడు 7:20లో మనుషుల్ని యథార్థవంతులుగా సృష్టించాడు, బట్ మనుషులు ఏం చేశారు? వివిధమైన తంత్రాలని. అంటే స్ట్రైట్, అప్రైట్ అంటే మనం నిల్చుంటాం కాళ్ళ మీద, యథార్థతకి గుర్తు, యథార్థమైన జీవితం. అప్రైట్ అంటే యథార్థులుగా సృష్టించే, వంకర చేసుకుంటాం. ఆదామవులను యథార్థవంతులుగా చేస్తే మరి ఏ కపటం ఎరగని వారు ఉంటే వీళ్ళు ఏం చేశారు? ఆ తప్పుడు బోధకుడి దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుడు ముందుగానే చెప్పాడు, ఇంక దేవుడు చెప్పిన తర్వాత ఇంకో బోధ ఎందుకు నీకు నాకు కదండి. ఈనాడు కూడా రకరకాల బోధలని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలా. అట్లా వద్దు, అందుకని చెప్తున్నా. మొన్న కూడా ఇక్కడ బుక్ దాంట్లో ఫెయిర్లో ఈ బుక్కులు మంచి, ఆ బుక్కులు ఏ బుక్కులు వద్దండి, బైబుల్ టైం ఉంటే బైబుల్ చదివితే చాలని చెప్పాను. మళ్ళీ రాలేదు నా దగ్గరికి. ఆయన దాన్ని నడిపించే ఆర్గనైజర్. అర్థమైందండి? ఇప్పుడు టైం ఉంటే ఏం చదువుకోవాలి, టైం ఉన్నా లేకపోయినా ఏం చేయాలి? మీటింగ్కి రావాలి, వచ్చి ఏం చేయాలి? వినాలి. ఆరాధన తర్వాత ఏం వినకుండా ఏం ఆరాధన చేస్తాం, ఏం వినకుండా ఏం ప్రార్థన చేస్తాం? ఎవరు ప్రార్థన వింటాడు? దేవుడు. నా యందు మీరు, మీ వాక్యం నా యందు ఉండేళ్ళు, మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి. ఇవన్నీ సూత్రాలు. ఇవన్నీ తెలియకుండానే అందరూ భక్తులు అనుకుంటున్నారు. అట్లా ఉన్నప్పుడు అర్థమవుతుందండి. దీనత్వం కావాలి. ఇక్కడ యేసుప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఇందాక చదువుకున్న వాక్యం 40వ వచనం యేసుప్రభుకి నీకు వచ్చిన ప్రవచనం. కింద ఆయనే కాపరి. ఓకే అండి.
వంకర దాన్ని ఏం చేస్తాడంట? మనమంతా వంకరడమో కాదా? ఇప్పుడు చక్కగా అయ్యామా? ఇంకా అవుతున్నాం. బెండ్ తీయలేదు, ఇంకా బెండ్లు తీస్తున్నాడు. ఇంకా బెండ్లు ఇంకా ఏదన్నాము? కరుకైనవి ఎలాగ నునుపుగా చేయాలి, కరుకైనవి సమముగా చేయాలి. ఓకే, కరుకు కరుకు అంటే కరుకు మనిషి అంటే రఫ్గా ఉంటుంది. రఫ్నెస్ అంతా ఏం కావాలి? దావీదు గొలియాతుని చంపడానికి ఏం తీసుకున్నాడు? 5 గులకరాలు తీసుకున్నాడు. ఆ రాయి ఆ ప్రవాహంలో పడి కొట్టుకుంటూ వస్తాయి. కిందకి లోయలోకి వచ్చేటప్పటికి, లాస్ట్కి వచ్చేటప్పటికి అరిగిపోయి నున్నటి గులకరాలు. అప్పుడు అవి వాడుకోవటానికి, దేవుడు వాడుకోవటానికి ఉపయోగపడుతుంది. మనలో ఉన్న కరుకుతనం అంతా ఏం కావాలి? పోవాలి. అందుకనే ఈ సమస్యలు, ఏ సమస్యలు? ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఈ సమస్యలు, ఆ సమస్యలు. మనం ఎప్పుడు కూడా పరిగెట్టిగా అటే పరిగెడతాం. ఈ బోధలు వదిలేసి, ఈ సత్యం వదిలేసి, ఈ సంఘం వదిలేసి, దేవుడిని వదిలేసి ఇటు పరిగెడదు కదా. చెట్టు దగ్గర పోయినట్టే ఇక్కడికి రాకపోతే. అర్థమవుతుంది అయ్యగారు? అట్లా ఉంటుంది. అదే కరుగుతాను ఉంటే నేను గద్దేస్తాను డైరెక్ట్గా అంటే ఎందుకు గద్దేస్తున్నాం? కరుగుతాను. ఓకేనా? జాగ్రత్తగా ఉన్నాను. నన్ను కూడా గద్దించవచ్చు. నేను కూడా ఎంతమంది నన్ను కూడా తిట్టారు, ఎంతమంది గద్దించారు. నేను పట్టించుకోను. నేను తీసుకున్నాను, పాజిటివ్గా తీసుకున్నాను. అర్థమవుతుందంటే ఇది తెలియదు కదా. వాక్యం సరిగ్గా తెలియనప్పుడు, ఇంకా వయసు ఉన్నప్పుడు మనకి అర్థం కాదు. కాబట్టి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు అనుభవాలు గుండా గద్దిస్తారు. ఇప్పుడు నన్ను కూడా దేవుడు అట్లా నడిపిస్తున్నాడు కాబట్టి చేయవలసి వస్తుంది. అర్థమైందా? తర్వాత చూడండి, మరిచి ఉన్నారు, మాయకు ధూపం వేయుచున్నారు. వీళ్ళు ఇప్పుడు ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారు లేదండి? సాతానికి ధూపం వేస్తున్నారు లేదా? తమ దేవుడిని మర్చిపోయారా లేదా? ఎవరికి వేస్తున్నారు ధూపం? ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? నేను ప్రార్థన చేయట్లేదండి. ప్రార్థన చేయకపోతే ఎవరికి ఏం చేస్తున్నాను? నేను ఏం చేస్తున్నాను? మనం అంతా కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, సువార్త చేయాలి. ఎవరు చేస్తారు? అట్లా మనం అందరం చేయాలి. ఓకే, నేనేదో ఒకటే చేస్తాను, బోధ చేస్తాను, లేదా అది చేస్తాను, ఇది చేయి. దాంతోపాటు అవి కూడా చేయాలి. తర్వాత తమ దేశమును పాడుగా చేసుకుని ఉన్నారు. దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి ఇలా చేసి ఎవరు పాడవుతున్నారండి? వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళ దేశాన్ని పాడు చేసుకుంటున్నారు. నేమే దినాల్లో గోడలు కొలగొట్టబెట్టడం, గుమ్మాలు కాల్చివేయబెట్టడం కారణం ఏంటి? ఏమంటారు? తప్పించుకున్న కొంతమంది ఆయన దగ్గరికి వచ్చాము, బహుగా నిందను, శ్రమను, అవమానమును పొందుతున్నారు. బహుగా శ్రమ పడుతున్నారు. ఎందుకు వచ్చింది? దేవుడు ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వానికి శ్రమ హఠాత్తుగా కూడా పోతాడు. ఇట్లా కాబట్టి దేవుడు వదిలేశాడు అనుకోండి, తను విమోచించిన ప్రజలను ఏమవుతుంది? విమోచించిన ప్రజలు దైవ చిత్తానుసారంగా శ్రమ పడుతున్నప్పుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. పరిస్థితి ఏం చేయాలి? ఇప్పుడు యోబుకు వచ్చిన తీవ్రమైన పరీక్ష మనం చూసి ఉండం. ఎవరు కూడా చూసి ఉండం. చూసారా? దిలీప్ విన్నావా? ఎక్కడన్నా? ఎక్కడైనా కదండి. అయితే ఆయనకి దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? ఎందుకు? ఆయన పరీక్షిస్తున్నాడు. ఆయన నమ్మకత్వాన్ని అంతవరకు కాపాడుకుంటాడు లేదా అని పరీక్షించాడు. సాతానికి పర్మిషన్. వాడు ఒక్కటి కాదు కదా, మొత్తము పంట అంతా పెంట చేశాడు. జంతువులన్నీ చచ్చిపోయినాయి, పిల్లలు 10 మంది చచ్చిపోయారు, భార్య వదిలేసింది, దూషించి ఆయన సలహా చెప్పి పోయింది ఎక్కడికో. పరీక్ష సమయంలో దగ్గర లేదు, ఏం పట్టించుకోలేదు. స్నేహితులు వచ్చారు,
వచ్చి వాళ్ళకి తెలియని విషయాలు మాట్లాడి ఇంకా బాధను ఎక్కువ చేస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు సాతానికి? ఆయన ప్రాణాన్ని మాత్రం ముట్టిన ఏమన్నా చేసుకో, కాళ్ళ నుండి అరికాళ్ళ నుంచి నన్నెత్తి వరకు పుండ్లు వచ్చేసినాయి. చిల్ల పెంకులు తీసుకుని గీరుకుంటూ కూర్చున్నాడు, ఆ దురదలు తట్టుకోలేక. ఎందుకండి ఇదంతా? మన నమ్మకత్వాన్ని దేవుని పట్ల రుజువు చేయటం. మనకి ఇటువంటి శ్రమలు లేవే? ఈ శ్రమలన్నీ యేసు ప్రభువే భరించాడే. ఇవన్నీ తెలుసుకుని ఎందుకు నిర్లక్ష్యం మనం? మీరు కాదండి, ఎవరైతే అలా ఉంటున్నారో వాళ్ళు. అందుకనే ఇంటికి కూడా పంపిస్తున్నాం కదా. మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి ఈరోజు, చిన్నపిల్లల దగ్గర కూడా ఉంటున్నాయి 20 రోజులు. చాలామంది వినరా, విని సరి చేసుకోరా, విన్ని మరి దేవుని వాక్యంతో ఐక్యపరచుకోరే. లేకపోతే ఏమవుతుందండి? దూరం అవుతుంది కదా. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చదవమ్మా. తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను. వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదు. ఏం చేస్తారంటే తూర్పు గాలి చెదరగొట్టినట్లు వారిని ఏం చేస్తారు? శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను. వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదు. అది తూర్పు గాలి తుఫాన్ లాంటిది. అటువంటి గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది? సో వాళ్ళ ఆపద్దినమందు వారికి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? సామాన్యంగా దేవునికి ఆపద వచ్చింది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు చెప్పినప్పుడు వినలేదు, నేను చెప్పినప్పుడు వినలేదు, నేను చేతులు చాచినప్పుడు రాలేదు. కాబట్టి మీకు ఆపద వచ్చినప్పుడు నేనేం చేస్తాను? కానీ దేవుడు తిరిగి దయకలవాడండి. కీర్తన 50:15 ఏముంది? ఆపత్కాలం అందుకే నన్ను కూర్చొని మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను ఉత్తరం ఇచ్చేదను కదము విడిపించు. చదువు 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచాలి. చూసారండి ఏముంది? ఇలాంటివన్నీ సరిగ్గా కంఠస్థం చేసుకో. కాబట్టి ఆపత్కాలం మంది నీవు నన్ను గూర్చి ఏం చేయాలి? అసలు ఆపద ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలుకి ఎందుకు వస్తుంది ఆపద? తూర్పు గాలి చెదరగొట్టినట్టు ఎందుకు వస్తుంది? దేవుడు తోడుగా ఉంటానన్న దేవుడు తోడలేదు. నేను నీకు తోడై ఉండేదను, తోడుగా లేడు. ఎందుకు నువ్వు పోయి సాతానికి ధూపం వేస్తున్నప్పుడు నాకెందుకు? నాకు ధూపం వేస్తే నేను ఉంటాను. ధూపం అంటే ప్రార్థన కావచ్చు, ధూపం అంటే ఆరాధన కావచ్చు. ఇవన్నీ దేవునికి ప్రీతికరమైన సేవ చేసిందల్లా ధూపం కింద ఉంటుంది. సో ఇష్టారాజ్యం ఎక్కువైపోయింది దినాల్లో. అందరూ అట్లా కాకుండా మిమ్మల్ని ఏమంటలేదండి, మీరు పాటించేవారు మంచివాళ్ళు, కొనసాగించాలంతే, అంతకంటే లేదు. సో ఎప్పుడు కూడా ఈ శరీరం అలా పనిచేస్తూ ఉంటుంది వాక్యానికి విరుద్ధంగా. అది మనకే నష్టం కానీ ఎవరికి కాదు. మనం మానవ మాత్రులు కదండి. సృష్టికర్త చెప్పిన మాట వినకపోతే ఎంత భయంకరం. అట్లా ఉండకూడదు కదా. మనమే కూడా భార్య ఒకవేళ అవిధే చూపించబోదు నీకు నేను ఏమేమని ఉంటాను, పిల్లలు అవిధే చూపిస్తే మీకు ఏమేమని అంటాను. ఎందుకు ఆయన దారి తెచ్చుకుంటాను. అందుకనే దేవుడు కూడా ఏమంటున్నాడు? సో ఈ విషయాలని చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉన్నాం. ఆ విధంగా ఉందాం. మిగిలిన వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం.